ఎంతో కాలంగా నిరుపయోగంగా పడినటువంటి హెలిప్యాడ్ ఇక్కడ దాదాపుగా కొన్ని సంవత్సరాల సంది ఇక్కడ పార్కింగ్ చేసి ఉంటుంది. అయితే ఇక్కడ చుట్టుపక్కల సాయంత్రం అవ్వగానే అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఎంతో మంది యువత పెడదారిన పడుతున్నారు. మత్తుపానాలకి అలవాటు పడి సిగరెట్ తాగడం ఇలాంటి వాటికి అలవాటు పడుతూ చాలా మంది ఇక్కడ కొంతమంది యువకులందరూ ఇక్కడ జామ్ అవుతారని చెప్పేసి కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. అంతేకాకుండా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాహనాలు అంటే బస్సులు కానివ్వండి, ఇక్కడ గ్రౌండ్ ఉండడం వల్ల మిగిలిన వాళ్ళు ఎవరైనా వెహికల్ ని ఇక్కడ పార్క్ చేసుకునే అవకాశం ఉంది. అయితే ఎవరైనా ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు ఈ రోజున నిరుపయోగంగా పడినటువంటి హెలిప్యాడ్ లో మంటలు వచ్చే క్రమంలో ఈ మంటలు ఆర్పడానికి ఇక్కడ మన పక్కన క్రషర్ కి సంబంధించిన అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న చెప్పండి, ఈ మంటలు వచ్చే టైంలో మీరు ఎక్కడ ఉన్నారు? మంటలు ఆర్పడానికి మీరు ఏం చేశారు? నిన్న మధ్యాహ్నం అన్న టీవీ చూస్తున్నా లోపల. అయితే మొత్తం వాసన వస్తుంది, మొత్తం పొగలు వస్తున్నాయి. అయితే వచ్చిన టవల్ మీద ఉన్నాయి, వచ్చేసిన బకెట్లతో 2 బకెట్లతో గుమ్మరించిన, ఇంకా ఎక్కువ అవుతున్నాయి. ఇక ఏమంటే తమ్ముడిని పిలిచి ఇక మోటార్ పెట్టేసి ఇక పైపు తోటి కొట్టేసాం. అట్లా పైపులు మంటలు ఆరిపోయినాయా? ఆరిపోయినాయి. ఒక 40 minutes వరకు అట్లనే కొడతా ఉన్నా. ఇక చాలా మంట ఎక్కువైంది ఇక్కడ. రోజు సిగరెట్ తాగడం కానీ, మందు తాగడం కానీ ఇక్కడ చాలా ఎక్కువైతేనే ఉంటాయి. ఇక నైట్ పూట గొడవ కానీ ఇక ఇక్కడ అయితేనే ఉంటది ఇక్కడ. ఎందుకు మరి పోలీసులు ఏమైనా పెట్రోలింగ్ కి రారా? లేదన్న, అప్పుడప్పుడు ఇంతకు ముందు వచ్చిండే, ఈ మధ్య రావడం లేదు ఇక్కడ. అట్లానే అంటే ఎక్కువ మంది ఇక్కడ జామ్ అవుతుంటారా? చాలా ఆటోలు కానీ ఇంకా కార్లు కానీ ఇక్కడ నైట్ 10-12 అయినా కూడా ఇక్కడనే మందు తాగడం కానీ, సిగరెట్ తాగడం కానీ, ఇళ్ళనే గేమ్స్ ఆడడం కానీ ఇళ్ళనే ఇస్తూ ఉంటారు. అట్లా అంటే దాదాపుగా ఇక్కడ 10, 11, 12 అయినా కూడా ఇక్కడ చాలా మంది ఉంటారు అని చెప్పేసి చెప్తున్నటువంటిది చూస్తున్నాం. ఇంతకు ముందు అయితే పోలీస్ యంత్రాంగం ఇక్కడ పెట్రోలింగ్ నిర్వహించేది. ఈ మధ్య కాలంలో తక్కువ అవడం వల్ల మరీ ఎక్కువగా యువకులు ఇక్కడికి వచ్చేసి మత్తుపానాలు సేవించడం, సిగరెట్లు తాగడం, ఇక్కడ వచ్చేటువంటి పక్కన ఉన్నటువంటి ఇండ్ల వారికి కూడా ఇబ్బంది అవుతుందని చెప్పి చెప్తున్నటువంటిది చూస్తున్నాం. పోలీసు యంత్రాంగం ఈ అక్రమాలను అరికట్టడానికి కొంచెం తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వాళ్ళందరూ కూడా భావిస్తున్నారు. పోలీస్ యంత్రాంగం ముమ్మరంగా చర్యలు తీసుకునే విధంగా కృషి చేస్తుందని భావిస్తూ చూస్తూనే ఉండండి. కెమెరామెన్ అరుణ్తో నేను మీ గంగా సార్. నమస్తే.